తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎగ్జామ్ మార్చి 19వ తారీఖు వరకు కూడా జరగనున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే గౌడ్ జూనియర్ కళాశాల వద్ద మనం ఉన్నాము. ప్రస్తుతానికి ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు మహబూబాబాద్, ఇటు భూపాలపల్లి, జనగామ జిల్లా, వరంగల్, హన్మకొండ జిల్లాల వ్యాప్తంగా కూడా ఇక్కడ ఎగ్జామ్ సెంటర్లు అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ విద్యార్థులు అయితే ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు, ప్రథమ ద్వితీయ సంవత్సరంలో చదివే విద్యార్థులకైతే పకడ్బందీగా కూడా ఆ ఎగ్జామ్ సెంటర్లు అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ స్వీప్ సూపర్వైజర్లు, సూపరింటెండెంట్లు, ఇన్సులేటర్లు చాలా అంటే ఇప్పటికీ 6,354 మంది విద్యార్థులు అయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా విద్యార్థులు ప్రథమ ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులు అయితే ఇలా ఎగ్జామ్ కు హాజరయ్యే నేపథ్యం ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ 26 సెంటర్లతో కూడా ఇవాళ పరీక్ష సెంటర్లు అయితే ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. హన్మకొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ 24 సెంటర్లు అయితే ఏర్పాటు చేసి కూడా విద్యార్థి ప్రథమ ద్వితీయ సంవత్సరాల్లో చదివే విద్యార్థులకైతే ఇవాళ ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ మనము గౌట్ జూనియర్ కాలేజీ ఇక్కడ సెంటర్ వద్ద ఉన్నాము. మనతో మాట్లాడడానికి ప్రిన్సిపల్ ధర్మారెడ్డి గారు ఉన్నారు, ధర్మేందర్ గారు ఉన్నారు. ధర్మేందర్తో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఈ కళాశాలలో ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారు, ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు, ఎంతమందిని ఏర్పాటు చేశారు? 657 మంది విద్యార్థులను అలాట్ చేయడం జరిగింది. అందరికి 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ చొప్పున ఇన్విజిలేటర్ను అలాట్ చేయడం జరిగింది. వాటర్ ఫెసిలిటీ కానీ ఇవాళ విద్యార్థులు పరీక్ష రాయడానికి వీలుగా అన్ని వసతులు సమకూర్చడం జరిగింది. అంటే ప్రస్తుతానికి ప్లేయింగ్ స్క్వాడ్ తో పాటు కూడా ఇక్కడ విద్యార్థులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారా? విద్యార్థులకు మౌలిక సదుపాయాలు డ్యూయల్ డెస్క్లు మంచిగా కంఫర్టబుల్ అరేంజ్ చేసినాం. వాష్రూమ్స్ కానీ అవన్నీ ప్రొవైడ్ చేయించాం. తాగడానికి డ్రింకింగ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేయించినాం. ఏఎన్ఎం గారు కూడా వచ్చి అత్యవసర వైద్య సేవలు అవసరమైతే ఇవ్వడానికి వీలుగా వాళ్ళు కూడా వచ్చారు. అంటే ఇప్పటికి ప్రస్తుతానికి అయితే ఇక్కడికి ఎవరు ఇన్స్పెక్షన్ ఎవరికి వచ్చారు ఇక్కడ ఇంతవరకు? అది ఇప్పుడు ఎప్పుడైనా రావచ్చు ఇన్స్పెక్షన్ కు. దానికి మేము ఎప్పుడు వచ్చింది అన్నది ఏం లేదు, వాళ్ళు వస్తూ ఉంటారు. ఓవరాల్ గా ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు హాజరైనని చెప్పొచ్చు? అది చెప్పడానికి కరెక్ట్ 15 నిమిషాలు, 9 గంటల 15 నిమిషాలకు కరెక్ట్ అబ్సెంట్ స్టేట్మెంట్ వస్తుంది. అప్పుడు మాత్రమే తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇప్పుడు మీకు ఒకటి అంకెలు కూడా చేయాలి కదా, ఇప్పుడు రూమ్లలో అంకెలు ఏం చెప్పడానికి వీలుండే, బయటికి రావు. 9 గంటల తర్వాత బయటికి ఇన్ఫర్మేషన్ ఏది రాదు. ఒక సెంటర్ వద్ద కూడా విద్యార్థులు ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్విజిలేటర్లు ఎంతమంది ఉండొచ్చు? ఇక్కడ 32 మంది ఉన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు ఒక్కటి. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి చీఫ్ సూపరింటెండెంట్ 32 మంది ఇన్విజిలేటర్లతో కూడా గౌడ్ జూనియర్ కళాశాలలో సెంటర్ జరుగుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ విద్యార్థులు అయితే ఆ పరీక్షకు హాజరై కూడా వాళ్ళకు ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకుండా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ సెంటర్స్ మాత్రం మొత్తం 657 మంది మాత్రం విద్యార్థులు ఇక్కడ గ్రాండ్ టోటల్ గా ఆ విద్యార్థులు అయితే హాజరైన నేపథ్యం అయితే ఉంది. గౌడ్ జూనియర్ కాలేజీలో ఆ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తో పాటు కూడా ఇక్కడ సెకండ్ ఇయర్ కూడా ఇక్కడ సెంటర్ కూడా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఇవాళ ప్రస్తుతానికైతే సెకండ్ లాంగ్వేజ్ పేపర్ కూడా ఇవాళ పేపర్ 1 కూడా రాసే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఆ గౌడ్ జూనియర్ కళాశాలల్లో కూడా చాలా వరకు కూడా అంటే ఇక్కడికి 657 విద్యార్థులు అయితే పరీక్షకైతే హాజరైన నేపథ్యం అయితే ఉందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ ఇక్కడ కూడా మౌలిక సదుపాయాలు కూడా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ రాజుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.